అశోక్ గారు, ఇంతకుముందు ఈ రాజధాని రైతులకు సంబంధించి మద్దతు తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ లేదా ఇప్పుడు అక్కడే ఉంటున్నటువంటి మంత్రి నారా లోకేష్, వీళ్ళిద్దరూ దృష్టికి ఈ సమస్యని తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? చేశారు. మేము ఆ రోజు గుంటూరు కలెక్టర్ గారి దగ్గరికి మెమరాండం సమర్పించడానికి వెళ్ళినప్పుడే రైతుల దగ్గర నుంచి మేము ఒకసారి డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి, సీఎం గారికి, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారికి, మొత్తం మన మొత్తం ఏదైనా సరే మొత్తం సిఆర్టీ కమిషనర్ గారికి మొత్తం ఆరు పేపర్ల మీద 6 మెమరాండమ్స్ రెడీ చేసుకొని 6 సంతకాలు పెట్టించుకున్నాం. నెక్స్ట్ ఒక్కొక్కరికి స్టెప్ బై స్టెప్ ఇద్దామని వెళ్తే ఫస్ట్ రోజు గుంటూరు కలెక్టర్కి, సిఆర్టీ కమిషనర్ గారికి అప్పచెప్పాం. నెక్స్ట్ డే డిప్యూటీ సీఎం గారిని కలిస్తే ఆ రోజు ఆయన ఫస్ట్ ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టారు వాళ్ళ కార్యకర్తలతో. సరే ఒక అరగంట బయట వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తానని చెప్పారంట. చెప్పి సరే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే నో అని చెప్పారంట. మేము మాట్లాడడం, మేము దాని మీద మరి రావద్దని చెప్పి కరాఖండి చెప్పేశారు. అదేంటంటే మళ్ళీ ఇంకా చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని అడిగితే ఆయన ఇప్పుడు మాట్లాడడానికి సుముఖంగా లేరు, నెక్స్ట్ టైం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆయన తప్పుకున్నారు. అంటే గతంలో అన్నారు కదా, రాజధానిలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు ఇక్కడ బలవంతంగా భూములు తీసుకోవడానికి వీల్లేదు, ఇది కార్పొరేట్ రాజధానిగా ఉండబోతుంది. అంతేకాకుండా సెకండ్ విడత పూలింగ్ కూడా ఆయన మొదట వ్యతిరేకించి తర్వాత ఏం మాట్లాడట్లేదు అని అంటున్నారు. అదే మీ డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఆయన ధోరణి మారింది కొంచెం. అంతకుముందు ఇండివిజువల్ పార్టీ కాబట్టి ఇండివిజువల్గా ఆయన ఏమన్నారంటే రైతులతో అప్పుడు ఆ సంబంధాలు మెయింటైన్ చేశారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది రైతులు ఉన్నారు కాబట్టి నేను ఒక భరోసా ఇస్తున్నాను, సో మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఆ ప్రయత్నం భూములు లాక్కునే ప్రయత్నం అయితే నేను చేపించలేను, మీరు భరోసా ఇస్తున్నాను నేను. సో ఆయన వచ్చారు, ఎర్రబల్లంలో ఉన్నారు. సరే ఏదో రైతు పెరగన్నం తీసుకొస్తే కూడా తిని నేను రైతులతోనే కలిసి ఉంటాను, నేను మీకు మద్దతు తెలుపుతున్నాను 100% అని చెప్పి ఆ రోజు చెప్పున్నారు. కానీ ఈరోజు ఎందుకన్నా మరి ఆయన మాట్లాడటానికి రైతుల తరపు నుంచి ముందుకు రావాలంటే రాలేకపోతున్నాడు. అది ఏ విధమైన కారణం ఆయన ఆలోచించుకొని మేము మళ్ళీ మీ ద్వారా ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ రైతుల ఆవేదన ఒకసారి వినండి. ఆ రోజు మీరు వచ్చి మీరు ఏదైతే మీరు స్టాండ్ మీద నిలబడ్డారో రైతుల ఆవేదన విని బలవంత భూసేకరణ వద్దు, ఇస్తే తీసుకోండి అని ఏ మాట మీద అయితే ఉన్నారో ఇవాళ కూడా అదే స్టాండ్ మీద నిలబడండి. వాళ్ళు అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, కాపు కమ్యూనిటీయే కాదు, రెడ్డి కమ్యూనిటీయే కాదు, కమ్మ సామాజిక వర్గమే కాదు, యాదవ్ సామాజిక వర్గం కాదు, రకరకాల ఇంకా చాలామంది వర్గాలు ఉన్నారు, అందరికీ భూములు ఉన్నాయి. వాళ్ళందరిదే ఒక్కసారి వాళ్ళు చెప్పేది వినండి దయచేసి. లేదా ఒకసారి వచ్చి మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఉండవల్లి నుంచే వెళ్తారు, సెక్రటరియట్కి వెళ్తారు, అసెంబ్లీకి వెళ్తారు. ఇక్కడ నారా లోకేష్ గారు ఉన్నారు, లేదు ఆయనకైనా ఫోన్ చేసి అడగండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటి ఇంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక మాట అడగండి, ఆయన చెప్తారు. సో మీ వైపు మీరు పాజిటివ్గా చెప్పకపోవచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్న మీ నాయకులు ఉన్నారు, మీ నాయకుల భూములు కూడా ఉన్నాయి సార్, మీ నాయకుల భూముల చేత కూడా మేము కలెక్టరేట్కి సంతకం పెట్టించుకున్నాం, మేము వస్తాం స్వచ్ఛందంగా, మేము పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. నేను అందుకనే మేము ప్రస్తావిస్తున్నా, ఒక్కసారి వచ్చి మా ఆవేదన వినండి, ఉండవల్లి పెనమాక రైతుల ఆవేదన వినండి, బలవంత భూసేకరణ ఆపించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. మంత్రి లోకేష్ మీకు స్థానిక ఎమ్మెల్యే, మీ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కదా, ఆయన ఏమి రెస్పాండ్ అవ్వలేదా? ఇన్ని రోజుల నుండి రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు కదా. మేము 4 సార్లు ప్రయత్నం చేసామండి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారేమోనని. మా ఊళ్ళో ఉన్న టీడీపీ కేడరే లేదా పెద్ద నాయకులు ఎవరైతే అవ్వచ్చు, మాకే అపాయింట్మెంట్ లేదు, నేను మీకేం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అదేంటి ఇది రైతుల సమస్య, ఉండవల్లి సమస్య, ఆయన ఇక్కడే స్థానికంగా ఉంటున్నారు, మరి ఆయన వినాల్సిన బాధ్యత ఉంది యాజ్ ఏ ఎమ్మెల్యేగా. ఆయన ఒక ప్రాంతానికే కాదు కదా, ఈ ప్రాంతానికి కూడా ఆయన ఎమ్మెల్యే కదా, మరి అందరి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఒకసారి వినండి, సీఎం గారు వాళ్ళ ఫాదరే, ఈయన అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటున్నారు, యాక్టివ్గా ఉన్నారు, మా బాధలు కూడా ఒకసారి విన్నారనుకోండి మెమరాండం ఇస్తాం ఆయనకి. ఇది సబబు అంటే చేయమని చెప్పి అడిగాం. ఎలక్షన్స్ ముందు కూడా టీడీపీ నాయకులు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళారు, ఉండవల్లి నుంచి, అన్ని పార్టీల నుంచి ఉన్న వాళ్ళు అంతా రైతులంతా వెళ్తే ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే ఉండవల్లి పెనమాక అని మాట్లాడలేదు, ఉండవల్లి వరకు వెళ్ళారు. ఉండవల్లిలో ఏదైతే మీరు పోలింగ్కు ఏదైనా ఇస్తున్నారో మేము తీసుకోము, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైందో మెయిన్
దాని వరకే తీసుకుంటాం, మిగిలింది రైతులకు వదిలిపెడతామని చెప్పి ఆయన రోజు భరోసా ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తే నేను అలా అనలేదు, నేను ఎలా అన్నానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ? ఈ ల్యాండ్ పూలింగ్ లేదా ల్యాండ్ ఎక్విజిషన్ దీన్ని జరగకుండా ఆపడం కోసం మీరు ఏం చేయబోతున్నారు? మా లక్ష్యం మా ఉండవల్లి పెనమగ చిన్నకారు రైతులండి. ఇది భూమి పోతే రేపొద్దున మాకు భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెద్ద పెద్ద బడావాళ్ళు కానీ లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా భూములు మా ఊళ్ళో కొనుక్కుంటుంటే ఉన్న ఊళ్ళో భూమిని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఉన్న ఊళ్ళో భూమిని ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? సో అందుకని మా ఊరిని పూలింగ్ నుంచి భూసేకరణ నుంచి తప్పించమని చెప్పి పూర్తిగా న్యాయ పోరాటం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఏ సామాజిక వర్గ కార్యకర్తలు కానీ సామాజిక ఉద్యమకారులు కానీ ఎవరైతే పార్టీ నాయకులు పార్టీలు ఉన్నాయి అన్ని వచ్చే పార్టీలను అన్నింటినీ కలుపుకొని ముందుకెళ్తాం దీంట్లో.